ఈసారి మనకు కెనడాకి వచ్చేసి ఎర్లీ స్ప్రింగ్ రాబోతుంది. గ్రౌండ్ హాగ్ డే అని చెప్పేసి February 2 రోజున యుఎస్లోను తర్వాత కెనడాలోను 2 కంట్రీస్లో ఇది ఒక ఫెస్టివల్ లాగా వాళ్ళు జరుపుకుంటారు. యాక్చువల్గా యుఎస్లో వచ్చేసి లేట్ స్ప్రింగ్ అని చెప్పారు, కెనడాలో వచ్చేసి ఎర్లీ స్ప్రింగ్ అని చెప్పారు. అంటే యుఎస్లో వచ్చేసి 6 more weeks ఆఫ్ వింటర్ ఉందంట, కెనడాలో వచ్చేసి ఈసారి స్ప్రింగ్ తొందరగా వస్తుందంట. అంటే బై March 1 మనకు స్ప్రింగ్ అనేది కనిపిస్తుంది. జనరల్గా మనకు స్ప్రింగ్ అనేది March 20 ఆ టైంలో అలా స్టార్ట్ అవుతుంది. కానీ ఈసారి గ్రౌండ్ హాగ్ డే వల్ల మనకు తొందరగా స్ప్రింగ్ వస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ గ్రౌండ్ హాగ్ డే అని చెప్పేసి ఎందుకు జరుపుకుంటారంటే, ఈ ఫెస్టివల్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే, యాక్చువల్గా ఒక జర్మన్ డచ్ అంటే యూరోపియన్స్ అప్పట్లో 19th centuryలో వాళ్ళు యూరోప్ నుంచి యుఎస్కి వచ్చినప్పుడు ఈ కల్చర్ని స్టార్ట్ చేశారంట. అప్పట్లో వాళ్ళు బీవర్లు కానీ లేకపోతే కొన్ని డాజర్స్ అని చెప్పేసి కొన్ని అనిమల్స్ ఉంటాయన్నమాట. ఆ అనిమల్స్తో వాళ్ళు ప్రిడిక్ట్ చేసేవాళ్ళంట. 1887లో యుఎస్లో వచ్చేసి ఒక అనిమల్ని తీస్తున్నారు, దాని పేరే గ్రౌండ్ హాగ్ మాట. అది వచ్చేసి బీవర్ లా ఉంటుంది, ఇట్స్ కైండ్ ఆఫ్ స్క్విరిల్ టైప్ మాట. ఎవ్రీ ఇయర్ February 2 రోజున దాని షాడో కనిపిస్తే లేట్ స్ప్రింగ్ అని చెప్పి చెప్తారు, దాని షాడో కనపడకపోతే ఎర్లీ స్ప్రింగ్ అని చెప్తారు. ఈసారి గమ్మత్ ఏంటంటే యుఎస్లో వచ్చేసి షాడో కనిపించింది లేట్ స్ప్రింగ్ అంట, కెనడాలో వచ్చేసి షాడో కనిపించలేదు అనమాట, దానికని ఎర్లీ స్ప్రింగ్ అని చెప్పారు. చాలా మటుకు ఈ ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవుతాయా లేవా అంటే 40% ఛాన్సెస్ మాత్రమే ఉంటాయంట. మనము ఎలా అయితే సంక్రాంతి పండుగను మనం జరుపుకుంటామో అలాగా ఇక్కడ ఇలాంటి ఫెస్టివల్స్ అనేది జరుగుతాయి.